భారతదేశం ఇంకా ఎదుగుతున్న దేశమే, పూర్తిగా ఎదిగిన దేశం కాదు. చెప్పుకోవచ్చు ఎదిగిన దేశం అని కొంతమంది, కానీ ఇంకా ఎదగలేదనేది మా పర్సెప్షన్. ఎదుగుతూ ఉన్న దేశానికి ఎలాంటి ఆరోగ్య విధానం ఉండాలి, ఎలాంటి వైద్య విధానం ఉండాలి అనేది మన కన్సర్న్. ఇప్పుడు ఆరోగ్యం వేరు, వైద్యం వేరు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రజలకి సరిపడా ఆహారం ఉండాలి, మంచినీళ్ళు ఉండాలి, పరిసరాల పరిశుభ్రత ఉండాలి, ఆరోగ్య విద్య ఉండాలి. అందులో భాగంగా అలవాట్ల గురించి, మూఢనమ్మకాల గురించి, చిన్న చిన్న జబ్బుల గురించి అవగాహన కల్పించాలి. ఇవి ఏవి వైద్యులు చేయరు, వాళ్ళ పని కాదు ఇది. ఆహారం అందించాలంటే ప్రభుత్వాలు అందించాలా? దేశంలో 130 మందికి కడుపు నిండా తిండి దొరకదు. ఈరోజు కూడా మరో 30 మందికి అవసరానికి మించి దొరుకుతుంది. వీడికి తిండి లేక రోగం వస్తుంది, వాడికి ఎక్కువే రోగం వస్తుంది. ఇద్దరూ ఫైనల్గా ఆసుపత్రులకు చేరుతారు. దీన్ని ఎవరు అడ్రస్ చేయాలి? ఒకవేళ డాక్టర్ని మీరు అడిగితే నీకు తిండి లేక టీబీ రోగం వచ్చిందని మేమైతే కనుక్కుంటాం, కరెక్ట్గానే కనుక్కుంటాం. నీ జబ్బు తగ్గాలంటే మందులు తినాలి, నువ్వు పని చేయకూడదు అంటే రెస్ట్ తీసుకోవాలి, మంచి బలమైన తిండి తినాలని చెప్తాం. నాకెందుకు ఈ రోగం ఎందుకు వచ్చింది సార్ అంటాడు అతను. నీవు తినే తిండి సరిపోక బలం చాలక రోగం వచ్చింది అంటాను నేను. బలమైన తిండి తినాలి. ఇప్పుడు చేస్తున్న పని, ఆ పని చేస్తుంటేనే దొరికే ఆహారం చాలడంలా. నువ్వు రెస్ట్ తీసుకోమన్నావు, రెస్ట్ తీసుకుంటే ఉన్నది కూడా దొరకదు. ఉన్నది కూడా దొరకకపోతే ఈ తిండే చాలుకు రోగం వస్తే అసలు లేకపోతే ఏమవుతుంది నాకైతే అన్నాడు. మళ్ళీ మంచి తిండి తినమంటున్నావు, ఏం చేయాలన్నాడు. దీనికి పరిష్కారం డాక్టర్ చెప్పడు. మా చదువులో ఇది లేదు. మాకు రోగం వస్తే బాగు చేయడం నేర్పించారు, కానీ మాకు కూడా ఒక సబ్జెక్ట్ ఉంది, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని, రోగం రాకుండా చేసుకునే సబ్జెక్ట్ ఉంది. మా మెడికల్ కాలేజీల్లో హీనంగా మేము చూసే సబ్జెక్ట్ అదే. ఎప్పుడూ పట్టించుకోం, దానికి సరిగా హాజరుగాము, దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ జన్మకి చేయము. ఆ డిపార్ట్మెంట్ ప్రొఫెసరు హెచ్ఓడి అంటే చాలా చిన్నచూపు మా అందరికీ. అంటే వైద్య విద్యలో అది దేశం బాగుపడాలి అంటే రోగాలు రాకుండా జనం ఉండాలి అనేదాన్ని నొక్కి చెప్పాలనే దానికి సబ్జెక్ట్ ఉంది, అద్భుతమైన సబ్జెక్టు. దాని మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఎవరినైనా వైద్య విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, నేను రెగ్యులర్గా క్లాసులకు వెళ్తూ ఉంటాను వాళ్ళ దగ్గరికి, మీరు ఏమవుతారు ఎంబీబీఎస్ అయినా కంటే ఫస్ట్ పీజీ చేస్తా. ఏం పీజీ చేస్తావు? కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, న్యూరో సర్జన్, ఇంతే. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లు ఎవరన్నా పీజీ చేస్తారో అడుగుతా నేను. జన్మకి చేయొత్తారు. ఇలా సెనేరియో మెడికల్ ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి ఆహారం అందించాల్సింది, అనవసరంగా ఎక్కువ తినేటోళ్ళని తినొద్దని చెప్పాల్సింది. మితాహారం తీసుకునే ఆ 100కి 30 పోతే 40 మంది మిగిలితే వాళ్ళకి ఆహారం చుట్టూ వందలాది మూఢనమ్మకాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఎడ్యుకేషన్ చేయాల్సింది ప్రభుత్వం తమ విద్యాలయాల ద్వారా, తమ యొక్క ఆరోగ్య అవుట్ఫిట్స్ ద్వారా చేయాలి. ఇది చేయటంలా. చేయకపోతే రోగాలు వస్తాయి. మేము ఏదైనా హాస్పిటల్ ఓపెనింగ్ అయితే మా ఫ్రెండ్స్ చేసుకుంటే వాళ్ళని దీవించడానికి వెళ్ళినప్పుడు ఈ హాస్పిటల్ దినదిన ప్రవర్ధమానం అభివృద్ధి కావాలంటాం. అంటే అర్థం ఏంటి? జనానికంతా మస్తు రోగాలు రావాలా, మీరు బాగుపడాలని అర్థం వస్తుంది. ఇట్లాంటి దీవెనలు చేయగాకండి. ఎటు తెచ్చుకుంటారు జనం రోగాలు, హాస్పిటల్కి వస్తారు, వాళ్ళు బతుకుతారు, అది వేరే సంగతి. దినదిన ప్రవర్ధమానమే హాస్పిటల్ దీవించేది ఏంది? అసలు జనం హాస్పిటల్కి రాకూడదు. నా పాయింట్ అది. హాస్పిటల్కి రానక్కర్ లేకుండా బతికెట్టేట్టు జనాన్ని చేయాలి. డాక్టరింగ్ అంటే అర్థం అది, నేర్పించడమే మా పని. మీకేం పని ఇదంతా నేర్పించడానికని కూడా అనేవాళ్ళు ఉన్నారు మమ్మల్ని.
1968లో నేను మెడికల్ కాలేజ్ చేరిన, 74లో బయటకు వచ్చా. 69కే మాకు అర్థమైంది, మీకు మనవి చేసుకుంటా, ఆ రోజుల్లో ఒక డాక్టర్ కావడానికి కుటుంబానికి 10,000 ఖర్చు అవుతుంది. కాలేజీకి మేము పే చేసింది ఏమి లేదు, నామినల్. ప్రభుత్వానికి ఆ రోజుల్లో అప్పుడు 1,00,000 ఖర్చు అయ్యేది, ఇప్పుడు 1,00,00,000 ఖర్చు అవుతుంది. ఆ రోజుల్లో 1,00,000 అంటే నా కుటుంబం పెట్టిన దానికి 10 రెట్లు ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వానికి డబ్బులు ఎక్కడ అంటే జనం పనులు కట్టినారు. అంటే జనమందరూ కలిసి మమ్మల్ని చదివిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు ఇస్తే 1,00,00,000 ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నేను సీటు కొనుక్కుంటాను అంటున్నారు విద్యార్థులు కొంతమంది, అయినా వాళ్ళకు కూడా 1,00,00,000 ఖర్చు అవుతుంది ప్రభుత్వం వైపు నుంచి. ఇది ఎక్కడ నమోదు కాదు. ఇంత ఖర్చు ప్రజలు పెట్టినప్పుడు మన నుంచి ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి? ఇక రోగులందరూ హాస్పిటల్లో పడుకున్న వాళ్ళు, రోగాలతో తీసుకుంటున్న వాళ్ళు, బాగవుతుందో కాదో భయపడుతున్న వాళ్ళు, వాళ్ళని చూసి మేము రోగాల గురించి నేర్చుకుంటాం. అంతకంటే మించిన వాళ్ళు ఉన్నారు. అనాథ శవాలు శరీర నిర్మాణ శాస్త్రం డిపార్ట్మెంట్కి వస్తే వాళ్ళని 6 నెలల పాటు కోసి కండరాలు, నరాలు, రక్తనాళాలు అన్నీ చూసుకొని, ఓహో ఇట్లుంటుంది మనిషి శరీరం అని చెప్పి మేము నేర్చుకున్నాం. హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళకి పాఠాలు చెప్తారు. ఇంతమంది మాకు చదువు నేర్పిస్తే మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ మా తల్లకెక్కించి పంపాలి మెడికల్ కాలేజ్ నుంచి బయటికి? సమాజం ఏడు రెస్పాన్సిబిలిటీని డాక్టర్లకు ఎక్కించి పంపాలి. ఎక్కడ ఎక్కిస్తున్నారు? మా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోనే ఎక్కించడంలా, ఇంక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎక్కించడం సున్నా. ఎంబీబీఎస్ పాస్ కావడం ఎందుకని అడిగితే పిల్లల్ని పీజీ రాయడానికి ఎలిజిబిలిటీ కోసం అంటున్నారు. ఎంబీబీఎస్ లెవెల్లో నేర్చుకోవడానికి చాలామంది సిద్ధంగా లేరు, నేర్పించడానికి కూడా సిద్ధంగా లేరు. నేర్పించాలంటే వాళ్ళు నేర్చుకొని ఉండాలి, వాళ్ళే నేర్చుకోవడంలా. జనరల్ సినారియో ఇది. ఈ స్థితి బాగుపడకుండా బయటకు వచ్చే డాక్టర్లకు క్వాలిటీని ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి? నేను ఈ మధ్య కూడా 15 రోజుల క్రితం కూడా ఒక మెడికల్ కాలేజ్ గోదావరి జిల్లాలో వెళ్ళొచ్చా. నేను 40 ఏళ్ళ నుంచి తిరుగుతాను ఉన్న మెడికల్ కాలేజ్. స్కిల్స్ ట్రైనింగ్కి వెళ్తాను. బేసిక్ స్కిల్స్ కూడా రావండి, ఆశ్చర్యపోవాలి. మా ప్రిన్సిపాల్కి ఒకసారి చిన్న ఆపరేషన్ చేయాల్సి వస్తే అనస్థేషియా చీఫ్ నరంలోకి నీడిల్ పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే నేను పెద్ద డాక్టరు, ఆయన పెద్ద చీఫ్ కాబట్టి ఆ పెద్దోడికి చిన్నోళ్ళకి అప్పచెప్తే బాగుండదని భావంతో నరంలోకి నీడిలు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. 4 సార్లు పొడిచాడు. ఆయనకి కొంచెం లావుగా కూడా ఉంటానులే మా సార్. ఆ పక్కనే పోతున్న వార్డు బాయ్, ఆడేం క్వాలిఫైడ్ కాదు, ఇటు తీసుకొని ఇటు పెట్టి వెళ్ళిపోయాడు. దీని అర్థం ఏంటి? స్కిల్ నేర్చుకోవడానికి డిగ్రీలు అక్కర్లేదు. దాని వెనక థియరీ నేర్చుకోవడానికి ఖచ్చితంగా డిగ్రీలు పనిచేస్తాయి. హయ్యర్ స్కిల్స్ కావాలంటే మాత్రం డిగ్రీ ప్లస్ ఎక్స్పీరియన్స్ కావాలి. బేసిక్ స్కిల్స్ నేర్చుకోవడానికి డిగ్రీలతో పని లేదు. కంట్లో నలుసు పడింది ఒక ఆయనకి. ఈ నలుసు తీయించుకోవడానికి చదువుకున్నాడు, డబ్బులున్నాడు, ఉద్యోగస్తుడైతే మా కర్నూలులో అయినా మా హైదరాబాద్ అయినా నేరుగా కంటి డాక్టర్ దగ్గర పోతారు. కరోనా జబ్బు వచ్చినాక వాళ్ళు రేట్లు పెంచినారు. 400 లేని మా ఊళ్ళో చూడరు. 400 ఫీజు తీసుకొని కంట్లో నలకని ఇట్లా పెట్టి భూతద్దం పెట్టి చూస్తే కనపడుతుంది. అట్లా చూడు 400 తీసుకున్నాక స్ట్రీట్ ల్యాంప్లో చూస్తాడు, అంటే పెద్ద యంత్రంలో చూస్తాడు. కాబట్టి చాలా కష్టపడ్డట్టు నీకు కూడా అభిప్రాయం వస్తుంది. ఒక 500 కంట్లో నలక తీస్తే ఇవ్వాలి. 1000 రూపాయలు క్షవరం. కంట్లో నలక పడితే ఓ బేసిన్లో నీళ్లు పోసి తలకాయ దాంట్లో ముంచి 10 సార్లు రెప్పలు ఇట్లా ఆడిస్తే 190 మందికి నలక పోతుంది. అప్పటికీ పోకపోతే కన్ను ఇట్లా తెరిచి భూతద్దం పెట్టి చూడండి, ఎక్కడ ఉంది భూతద్దం? ఇవి నా రీడింగ్ గ్లాసులు భూతద్దమే. ఆ సారి పెట్టుకున్న కళ్ళద్దాల కింద భూతద్దం ఉంది. భూతద్దం ఉన్న వాళ్ళు మనుషులు దొరుకుతారు మనకి. చూస్తే నల్లగా చుక్కలా కనపడుతుంది. ఓ న్యూస్ పేపర్ ముక్క తీసుకొని నీళ్ళల్లో తడిపి దాన్ని ఆ నల్ల చుక్క మీద ఇట్లా అంటే లేసి వస్తుంది. ఆ 10 మందిలో 9 మందికి నలక లేసి వస్తుంది. ఇంకొకరు మిగిలారు. ఈ ఒక్కరు మాత్రమే కంటి డాక్టర్ దగ్గరికి పోవాలని నేను అంటాను. నేను మొదటే చెప్పిన భారతదేశం ఎదుగుతున్న దేశం, ఫుల్గా ఎదిగిన దేశమై అందరికీ ఫుల్గా డబ్బులుంటే అందరూ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి పోమంటాను నేను.
ఈరోజు ఈ చిన్న టెక్నిక్ నేర్చుకోవడానికి ఆర్ఎంపీ అక్కర్లేదు, ఎంబీబీఎస్ కూడా అక్కర్లేదు. మా ఊళ్ళో మంగళానికి నేర్పించారు. ఆయన రోజు 10 మందికి తీస్తాడు. ఏం చేస్తారు మీరు వాళ్ళని? నువ్వు కంట్లో నలుగు తీయటం లేదు, కొట్లాడతారా మీరు? మరి నీ దగ్గరికి వస్తే 1000 రూపాయలు అవుతాను, ఎవరికెత్తి నువ్వు కూడా వస్తాను నేను నీ దగ్గరికి. వాళ్ళందరికీ డబ్బులు లేవండి, పేదలు రాలేరు మీ దగ్గరికి. రోజుకు 10 మందికి తీస్తే రూపాయి తీసుకోడు అతను కట్టింగ్ చేస్తే డబ్బులు వస్తాయి చాలు అనుకున్నాడు. ఇలాంటి అన్నీ కూడా ఈ సెన్యూరియస్ మేము చూసాం. ఐ హ్యావ్ నాట్ అగెన్స్ట్ క్వాలిఫైడ్ డాక్టర్స్. లెట్ మీ టెల్ యూ క్లియర్లీ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వైద్యం, అద్భుతమైన వైద్యం చేయగలిగే స్థాయిలో ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, నాకు డౌట్ లేదు. ఏ జబ్బులకి అక్కడికి వెళ్ళాలి, ఏ జబ్బులకి వెళ్ళకూడదు అనేది నా పాయింట్. అది తెలియడానికి చిన్న కన్సెప్ట్ మేము ముందునే పరిచయం చేస్తున్నా. ఈ కన్సెప్ట్కి చాలా వ్యాలిడిటీ ఈ దేశంలో ఉందని నా అభిప్రాయం. దాని పేరు డిసీజ్ బర్డన్, రోగాల బరువు, ఒక కన్సెప్ట్ పేరు. ఏ దేశమైనా తమ దేశ ప్రజల యొక్క ఆరోగ్య అవసరాలు, వైద్య అవసరాలు నిర్ణయించుకోవాలంటే ఆ ప్రజలకి ఆ దేశంలో ఒక ఏడాదిలో ఏ రోగం ఎన్నిసార్లు వస్తుందో లెక్క ఉండాలి. ఈ లెక్క అభివృద్ధి అయిన దేశాల్లో పక్కా ఉంటుంది, 100-98% కరెక్ట్ లెక్క ఉంటుంది. మళ్ళాంటి దేశాల్లో 90-95% కరెక్ట్ లెక్క ఉంటుంది. ఉదాహరణకు మన దేశంలో 145 కోట్ల జనం ఉంటే ప్రతి ఒక్కరికి ఏడాదికి ఒక్కసారి జలుబు చేస్తే, జలుబు కూడా రోగమే, 145 కోట్ల రోగాలు రాసుకుంటారు. ఒక్కసారి పొడి దగ్గు వస్తే ఇంక 145 కోట్లు. అరుదుగా వచ్చే క్యాన్సర్ 1000 మందికి వస్తే 1000 రోగాలు. ఒక 20 కోట్ల మందికి గుండె జబ్బులు వస్తే 20 కోట్ల రోగాలు. ఒక 40 కోట్ల మందికి షుగర్ జబ్బు వస్తే 40 కోట్ల రోగాలు. ఇది లెక్క రాసుకునే విధం. జనరల్ సర్వే చేసుకుంటారు, ఈ లెక్క తీసుకుంటారు. దీన్ని ఆధారం చేసుకుని వైద్య అవసరాలు నిర్ణయించాలి. ఎందుకంటే గవర్నమెంట్ కమిట్మెంట్స్ నిర్ణయించుకోవాలి. దీన్ని డిసీజ్ బర్డన్ అంటారు. నేను మీకు క్లియర్గా చెప్తున్నా, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డిసీజెస్, నాట్ వెరైటీ ఆఫ్ డిసీజెస్ కాదు నేను మాట్లాడుతుండేది. వెరైటీ కొన్ని వేలు ఉంటాయి. కొన్ని సంవత్సరానికి 2 వస్తాయి, 3 వస్తాయి, కొన్ని 10 వస్తాయి. వెరైటీ కాదు, నంబర్. నంబర్ అంటే జలుబులు, దగ్గులు, తుమ్ములు, తలకాయ నొప్పులు, కడుపు నొప్పులు, అన్నం అరక్కపోవడము, ఇవన్నీ మస్తుంటాయి ఇవి. ఇందులో 180 రోగాలకి ₹1 ఖర్చు లేదు, ఒక్క మందు ఖర్చు లేదు, డాక్టర్ అక్కర్లేదు, ఆసుపత్రి అక్కర్లేదు. నేను మీకు సాలిడ్ ఎగ్జాంపుల్ చూపిస్తా. 2 ఏళ్ళు మొత్తం దేశాన్నంతా, ప్రపంచాన్నంతా గడగడలాడించిన కోవిడ్ జబ్బులో, కోవిడ్ పాజిటివ్ అంటే లోపల క్రిములు ఉన్నాయని అర్థం. క్లియర్. పాజిటివ్స్లో 35% పీపుల్కి ఒక్క లక్షణం కూడా లేదు మన దేశంలో. 45% పీపుల్కి కొద్దిగా జలుబు, కొద్దిగా దగ్గు, కొద్దిగా తలనొప్పి లాంటివి వచ్చి 5 రోజుల్లో తగ్గిపోయింది. ఏంటి దీని అర్థం? 35 + 45 = 80. 80% కోవిడ్ జబ్బు లాంటి అందరినీ భయపెట్టినటువంటి జబ్బు కూడా దాదాపు వైద్యం లేకుండా బాగైపోయింది. ఈ డేటా ఇచ్చింది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అనే ఆ విభాగం ఇచ్చింది. మనకు దాని మీద గౌరవం ఉండదు. ఆ విభాగం ఇచ్చిన డేటా ఇంత అద్భుతమైన డేటా. ఇంకా 15% మందికి జ్వరం కొంచెం పెరుగుతుంది, పల్స్ ఆక్సిజన్ కొంచెం తగ్గుతుంది, రెస్పిరేటర్ రేట్ పెరుగుతుంది, అసౌకర్యం ఉంటుంది. వీళ్ళల్లో 14 మంది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఐసోలేషన్లో కానీ, నీ ఇంట్లో ఐసోలేషన్తో కానీ బాగైనారు, నామినల్ మందులతో బాగైనారు. ఇంకా మిగిలింది 5.5. ఈ 5.5లో షుగర్ జబ్బులు, బీపీ వాళ్ళు, ఇట్లా రకరకాల జబ్బులు ఉండేటోళ్ళందరూ ఆసుపత్రుల్లో చేరినారు. గవర్నమెంట్ హాస్పిటల్లో బతికించిన లాక్డౌన్లో గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ హాస్పిటల్లో బతికించిన. టోటల్ మీద దేశంలో కోవిడ్ పాజిటివ్స్లో 0.9 మాత్రమే మరణాలు. ఈ రెసిస్టెన్స్ ఎట్లొచ్చింది? ఇతర అంటువ్యాధులకు వచ్చినటువంటి రోగనిరోధక శక్తి కోవిడ్కి కూడా పనిచేసింది. ఇది సారాంశం. మనకంటే దరిద్రులు ఆఫ్రికాలు ఉన్నారు, వాళ్ళ మరణాలు 0.3, 1000లో 3, మనకి 1000లో 9. బ్రహ్మాండంగా అభివృద్ధి అయినాం, మా అంత మునగాలు లేరు అని చెప్పుకునే వెస్ట్ యూరోప్, అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి చోట్ల మరణాలు 5 to 10.
రోగాలు జయించినటువంటి వాళ్ళ శరీరాల్లో రోగ నిరోధకత కూడా లేదు. రోగ నిరోధకత లేని టైంలో కరోనా వచ్చి మీద పడితే ఎట్టెదుర్కోవాలి శరీరానికి అర్థం కాలే, 105 చచ్చిపోయారు. కాబట్టి ఎంతో కొంత గాలి కాలుష్యము, నీటి కాలుష్యము, చిన్న చిన్న రోగాలు అప్పుడప్పుడు రావడమే మంచిదని నా అభిప్రాయం. అట్లా రావాలంటే మీరు మున్సిపాలిటీ సప్లై చేసే నీళ్ళే తాగాల. ఈ బాటిల్స్లో సప్లై చేసి ఇప్పుడు నేను తాగుతున్నా చూడు, ఇట్లా నీళ్ళు తాగితే రోగాలు వస్తాయి మీకు. మున్సిపాలిటీ నీళ్ళల్లో కొన్ని క్రిములు ఉంటాయి. ఆ మాత్రం క్రిములు ఉంటే మనకు రెసిస్టెన్స్ వస్తుంది, అంతకంటే ఎక్కువైతే రోగం వస్తుంది. కాబట్టి ఎంతో కొంత క్రిములు ఉండే వాతావరణంలో బతికిన వాళ్ళే మీరు బతికిన వాళ్ళు. నేనే రికమెండ్ చేయటం క్రిములు కలపమని, కలిసే ఉంటాయి కదా, నువ్వు రికమెండ్ చేసేది ఏముంది. ఈ కరోనా జబ్బు మనకేం డేటా ఇచ్చింది, 180 రోగాలకు వైద్యం అక్కర్లేదు. మామూలు జ్వరం ఉంటుందండి, జ్వరాల్లో 170 to 80 వైరల్ జ్వరాలు, షార్ట్ వైరల్ జ్వరాలు. షార్ట్ వైరల్ జ్వరాలకు వైద్యమే లేదు. ఒకవేళ తలకాయ నొప్పి ఇబ్బందిగా ఉందంటే పారాసిటమాల్ బయట దొరుకుతుంది బజార్లో, వేసుకోవచ్చు అంతే. 5 రోజుల్లో జ్వరం తగ్గకపోతే నువ్వు డాక్టర్ దగ్గరికి పోవాలా. ఈ మొత్తం స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు వీళ్ళందరూ కూడా ఆ కొద్దిపాటి డబ్బుల కోసమే ఉండేది. 80% ఫిల్టర్ చేయొచ్చు. ఆశ్చర్యం వేస్తూ ఒకసారి నాకు, మా దగ్గర న్యూరో సర్జన్ సీతారాం గారు ఉన్నారు, మంచి డాక్టర్. ఆయన గవర్నమెంట్ డాక్టర్గా చేసినా కానీ 5 ఏళ్ళు సూపర్ న్యూమరీ పోస్ట్ ఇచ్చారు, మంచి డాక్టర్ అని. ఆయన ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ప్రాక్టీస్ మొదలెడితే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం సార్ ఎన్ని కేసులు చూస్తావన్నా, నాకంటే సీనియర్, రోజు 100 మందిని చూస్తారా అన్నాడు. ఏం కేసులు చూస్తావన్నా, తలకాయ నొప్పి, మెడకాయ నొప్పి, నడుము నొప్పి, ఇవన్నీ నువ్వెందుకు చూస్తావు సార్, మేము చూస్తాం కదా అన్న. అసలు తలకాయ నొప్పికి ఏం వైద్యం అండి, మెడకాయ నొప్పికి ఏం వైద్యం, నడుము నొప్పికి ఏం వైద్యం? 195 కేసులు ఫిజియోథెరపీతో బాగవుతాయి. ఫిజియోథెరపిస్ట్ కూడా అక్కర్లా, ఎక్సర్సైజ్ మనమే నేర్పించవచ్చు ఎవరికైనా, ప్రతి పౌరుడికి నేర్పించవచ్చు. అవి చేస్తానికి రాబోయి 5% కదా న్యూరోసర్జన్ దగ్గరికి పోవాలా, 95కి ఎందుకు పోవాలా? ఈ కన్సెప్ట్స్ ఎవరు నేర్పాలా? ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ నేర్పాలి. మా మెడికల్ కాలేజీలో మాకు సిరోసిస్ ఆఫ్ లివర్, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, భయంకరమైన రోగాలు గ్యారెంటీకి తెచ్చే చెప్తారు. మొదట వాటిల్లో పరీక్షలు పెడతారు. జలుబు గురించి చెప్పండి రా నాయన, దగ్గు గురించి చెప్పండి రా, తలకాయ నొప్పి గురించి చెప్పండి రా అంటే ఎప్పుడో చెప్తారు అంతే. అసలు మొత్తం మెడికల్ ఎడ్యుకేషన్ రీవ్యాంప్ కావాలా? అది రీవ్యాంప్ కావడం నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ రావాలా మా విద్యార్థులకి. విద్యార్థులు పూర్తి కాగానే 2 ఏళ్ళు నువ్వు గ్రామంలో పనిచేస్తేనే నీకు పీజీ ఎలిజిబిలిటీ ఇస్తాను. అప్పుడే పాస్ అయ్యి ఉంటారు, ఇంక పెళ్ళి కాలే, పోయి గ్రామంలో పడి ఉంటారు 2 ఏళ్ళు. 2 ఏళ్ళు అయినా పెళ్లి చేసుకుంటాడు. ఇప్పుడు తాలూకాకి తీసుకురండి, అక్కడే పిల్లల్ని కనడనుకో, ఎంతైనా 3 ఏళ్ళ లోపల బడికి పంపాం కదా, ఈ లోపల దాకా తాలూకాలు పెట్టండి. పిల్లలు బడికి వచ్చే టైం జిల్లాకి తీసుకురా. ఒక గ్రేడేషనల్ పద్ధతిలో ట్రాన్స్ఫర్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటే గవర్నమెంట్ ఎవరికి బాధ లేకుండా ఏర్పాటు చేయొచ్చు కదా. గ్రామాలు పోతే మాకు ఎక్కడున్నాయి సౌకర్యాలు అంటారు. సౌకర్యాలు కల్పించవా, గవర్నమెంట్ చేయండి ఆ పని. అంతేకాదు గ్రామాల్లో పనిచేస్తున్న డాక్టర్లకు జీతాలు ఎక్కువ ఇవ్వాలా, హౌస్ రెంట్ లేకుండా ఫ్రీగా ఇవ్వాలా. ఆ మార్పులు చేసుకోకుండా ఎట్లా జనానికి ఆరోగ్యం ఇస్తారు వీళ్ళు? ఇవన్నీ నా రికమెండేషన్స్. గుడ్డి కుక్క కూడా ఎందు నేను చెప్పింది, అది నాకు తెలుసు, అయినా కూడా చెప్తున్నా. చెప్పడం నా బాధ్యత. ఆలోచించండి అంటున్నా. అలాంటి పద్ధతుల్లో కదా విద్యార్థులకు నేర్పాలి. ఇలా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనుమతించినాం. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చాలామంది డబ్బులు కట్టి చేరుతున్నారు. వీళ్ళలో ఒక్కడన్నా గ్రామాల్లో పోయి ఉంటారని కోరుకుంటుందా? ఉండదు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే ప్రజల ఆరోగ్యం నాశనం చేయడం. రెండోది, ఎందుకు డాక్టర్లు చదువు చెప్పటంలా? నాకు కనపడ్డ మొదటి కారణం, 1 గంట 2 గంటలకి మా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు ప్రాక్టీస్ చేసుకుంటే బయటికి పోతారు. టీచింగ్ హాస్పిటల్స్లో డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్ని కర్టైల్ చేయకుండా పిల్లలకు చదువు చెప్పే సమస్య లేదు. 50 స్కిల్స్ రావాలి మెడికల్ కాలేజ్ చదివి పూర్తయినాక, ఎంబీబీఎస్ అయినాక. ఒక్క స్కిల్ అరకొరగా వస్తుంది, ఇంజక్షన్ లేడు, అది కూడా. అందులో 50 అంశాలు ఉన్నాయి. 50 అంశాలు చెప్పమని పరీక్ష పెట్టండి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. మీరు ఇందాక సిజేరియన్ గురించి మాట్లాడారు, మా పిల్లలు కాగితం ఇచ్చారు.
సిజేరియన్స్ 10-15 కంటే మించి ఉండకూడదు టోటల్ డెలివరీస్లో అన్నారు. ఒప్పుకున్నాను నేను. ఎందుకు సిజేరియన్స్ పెరుగుతున్నాయి, మూల కారణాలను పరిష్కరించకుండా పైన వచ్చి సిజేరియన్స్ చేస్తే లోపలేస్తూ ఉంటుంది డిఎంఎండ్హెచ్ఓ. మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉత్సవాలు పోసుకుంటున్నారు డాక్టర్లు. అందుకని అన్ని దొంగ ఇండికేషన్స్ రాస్తారు. సెఫలోపెల్విక్ డిస్ప్రపోర్షన్ ఏం చేయాలి సిజేరియన్ చేయక రాసేస్తాడు దాన్నే. అసలు కారణాలు రాయరు. ఇలా దెబ్బకి తట్టుకోలేక డిఎంఎండ్హెచ్ఓకి అధికారం ఇచ్చారు. ఎప్పుడెప్పుడు అని కాసుకొని ఉంటాడు ఆయన. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నువ్వు సిజేరియన్ ఎందుకు చేసినావు నీ కథ చూస్తా అనడానికి. అమ్మాయిలు నొప్పులు పట్టడానికి సిద్ధంగా లేరు, తల్లిదండ్రులు పిల్లల నొప్పులు చూడడానికి సిద్ధంగా లేరు. 2. ఇక 3వ పాయింట్, సిజేరియన్ చేస్తే నువ్వు పైసలు ఎక్కువ ఇస్తావు, నార్మల్ డెలివరీ చేస్తే ఇవ్వవు. నువ్వు నార్మల్ డెలివరీకి సిజేరియన్కి ఒకే డబ్బులు నువ్వు ఇచ్చినావు అనుకో, మా డాక్టర్లకి ఏం పని సిజేరియన్ పక్క పోవడానికి. ఒకప్పుడు సిజేరియన్ ప్రమాదకరము, ఇప్పుడు సేఫెస్టో. అంతకంటే పెద్దది ఉంది వైద్యం దగ్గర. మీరు గమనించండి. ఒక అమ్మాయికి నార్మల్ డెలివరీ చేశాం, పోస్ట్ ఆఫ్లో బండబెట్టాం. ఆ అమ్మాయికి అటోనిక్ పీపీహెచ్ అనే ఒక కాంప్లికేషన్ వచ్చింది. గర్భసంచి ముడుచుకోదు. అలాంటప్పుడు ది లాస్ట్ రిసార్ట్ టు సేవ్ దట్ గర్ల్ ఈజ్ హిస్టెక్టమీ చేయాలి, గర్భసంచి తీసేయాలి, వేరే మార్గం ఉండదు. చివరి రిసార్ట్ అది. నేను మొదటిది అంటల్లా. అంతకుముందు ఏం చెప్పాను నేను, తల్లి బాగుంది బిడ్డ బాగుంది అన్న, బయట వండబెట్టాను, బయట కాంప్లికేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చెప్పాలా, అయ్యా అర్జెంట్ కాంప్లికేషన్ వచ్చింది, మళ్ళీ థియేటర్లో మేము పట్టుకెళ్ళాలి, అవసరమైతే ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ హిస్టెక్టమీ కూడా కావచ్చు అని చెప్తే నా పక్క ఎట్లా చూస్తారు అటెండెన్స్ అంటే ఎర్రడు చూసినట్టు చూస్తారు. ఇప్పుడు కదా సార్ బాగుందన్నావు, నేను పైసల కోసం అవలోపల పట్టుకెళ్తున్నాం, మళ్ళా గ్యారెంటీకి వస్తుంది ఆ పిల్ల. ఫుల్ బ్లోన్ అటోనిక్ పీపీహెచ్ వస్తే బక్కదు. అదే సిజేరియన్ చేసేటప్పుడు అటోనిక్ పీపీహెచ్ వచ్చిందనుకో, నీకు చెప్పకుండానే హిస్టెక్టమీ చేస్తాను, నా మీద కేసే ఉండదు. టక్కున వెజల్స్ పట్టుకుంటా, కుదరకపోతే తీసి పడేస్తా. నేను నీ పర్మిషన్ తీసుకోక్కర్లే ఆపరేషన్ చేసేటప్పుడు, చట్టం అట్టు ఉంది. కాబట్టి సిజేరియన్ చేసేటప్పుడు ఈ కాంప్లికేషన్ వస్తే నేను సేఫ్. అదే డెలివరీ అప్పుడు ఆ కాంప్లికేషన్ వస్తే అన్సేఫ్. నేను సమస్య ఎప్పుడు వచ్చినా మీరు డాక్టర్లను కొట్టడానికి వెళ్తారు. డాక్టర్లు ఏం కొడతారండి మీరు? అక్కడ మందులు చేసే కంపెనీలు ఉన్నాయి, పరీక్షా సాధనాలు చేసే కంపెనీలు ఉన్నాయి, ఆపరేషన్ సాధనాలు చేసే కంపెనీలు ఉన్నాయి, దిక్కుమాల ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి. వీళ్ళందరూ మా ఎన్నుకుంటారో వాళ్ళ కోసం మేము పనిచేస్తున్నాం. మమ్మల్ని ముందు పెట్టారు, తన్నులు మేము తింటాం, కేసులు మాకు వస్తాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తెలుసా మీకు, దేశంలో దోసకు తినేటోళ్ళు అదాని అమ్మాయిలు అంటులే. రాజకీయ నాయకులు బయటికి కనపడతారు, మీరు తిడితే ఇలా తిడతారు, వాళ్ళు అసలు వాళ్ళు. అట్లే ఇక్కడ కూడా వైద్యం వ్యాపారం కింద మారిపోయింది. ఎవడు ఆపుతాడు దీన్ని? వైద్యం వ్యాపారం కింద మారినప్పుడు ఈ వ్యాపారస్తులందరికీ మేము ఏజెంట్ల కింద మారిపోయినాం. మా డాక్టర్లు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు మీకు తెలుసా? నేను రాసిన ఒక వీడియో చేసిన వ్యాసం రాస్తున్నా, డాక్టర్లుగా చేర్చొద్దు మీ పిల్లలని. దుర్మార్గమైన వ్యవస్థగా మారిపోయింది అది. పొరపాటున ఎప్పుడన్నా పొట్టలో కత్తెర పెడితే ఆ కత్తెర ఆడంటే నడుస్తూ ఉంటుంది, ఎక్స్రే తీస్తే కనపడుతూ ఉంటుంది. కావాలని పెడతాం ఆ కత్తెర మేము? కావాలని బిల్డింగుల్లో ఇసుక ఎక్కువ పోసి సిమెంట్ తప్పేసి కట్టే కాంట్రాక్టర్లు ఉన్నారు. దాని కింద పడితే సస్తారు 100 మంది, ఆడి మీద కేసు ఉండదు. కావాలని లక్షల కోట్లు అప్పులు తీసుకొని బ్యాంకులకు ఎగ్గొట్టి దేశాలు వదిలిపెట్టిపోతారు, వాళ్ళ మీద కేసులు ఉండవు. కొత్త అబద్ధాలు మాట్లాడతారు కొంతమంది రాజకీయ నాయకులు, వాళ్ళ మీద కేసులు ఉండవు. అరే పొట్టులో కత్తెర పొరపాటు పెట్టినాయి నేను, నా మీద కేసు గ్యారంటీ. కత్తెర పోయా, మర్యాద పోయా, కేసు వచ్చా. ఇట్లా మా డాక్టర్ల పరిస్థితి. మీరు అర్థం చేసుకోవాలి దాన్ని కూడా. డాక్టర్లందరూ దొంగలు, వీళ్ళందరూ దోపిడీదారులు కాదు, డాక్టర్లు కాదు దొంగలు. పరిశ్రమాధిపతులు హాస్పిటళ్ళు పెట్టి, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి మాతో కూడా చాకరీ చేసుకుంటున్నారు. ఈ సంగతి మీరు గమనించరా? వాళ్ళు అక్కడ కనపడరు, లాభాలు వస్తే ఎత్తుకుపోతారు, నష్టం వస్తే ఖాళీ చేసి పడేస్తారు హాస్పిటల్ని. రోజు చూడాల్సింది మేము, మీకు జవాబులు మేము చెప్పాలా? సరిగ్గా చెప్పకపోతే కొట్లాడతారు, మాట్లాడితే దాడి చేయడానికి వస్తారు. కార్పొరేట్ హాస్పిటల్కి రాదనుకోండి, మిడిల్ లెవెల్ హాస్పిటల్స్ చాలా సీరియస్ క్రైసిస్ ఈరోజు ఫేస్ అవుతుంది. ఈ టైంలో 2 మాటలు నేను చెప్తా. కొన్ని రకాల విద్యలు, వైద్యపరమైన విద్యలే ప్రతి మానవుడికి చూడాలి. గుండె ఆగిపోతే ఆడించడం ఎవరికి చూడాలా? ఎక్కడో కరెంట్ షాక్ కొట్టి గుండె ఆగిపోయింది, పిడుగుపడి గుండె ఆగిపోయింది. హార్ట్ అటాక్లో కొన్ని కేసుల్లో గుండె ఆగితే
నొక్కితే వల్ల బాగవుతారు, బతుకుతారు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఉన్న జనానికి ఆ విద్య చూడాలా. మేము అట్లా నేర్పినాం, గ్రామస్తులకి, యూత్కి విపరీతంగా నేర్పినాం, విద్యార్థులందరికీ నేర్పిస్తున్నాం మేము. ఆ గుండె ఆగినోడు మా హాస్పిటల్కి వచ్చి గుండెని ఆడిచ్చే పరిస్థితి రావాలంటే ఈ లోపల వస్తారు గ్యారెంటీగా. మేము ఆ బయట గుండె ఆగిన వాళ్ళు మేము బతుకుతలేము. నా దగ్గరికే కరెంట్ షాక్ కొట్టి ఒకడు వచ్చాడు, 10 నిమిషాలు అయింది కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడు. నేను కమ్మవారిపల్లి అన్న ఊళ్ళో దాదాపు 200 మంది యూత్కి ట్రైనింగ్ ఇచ్చా తిరుపతి దగ్గర 1990s. ఆ ట్రైనింగ్లో పాల్గొన్న ఒక విద్యార్థి చదువులేదు, ఆడికి పొలం దున్నుతా ఉన్నాడు. పక్కనే పొలం దున్నే ఒకడికి పిడుగుపట్టడం ఏం పడదాలండి, పైనుంచి మెరుపది కరెంటు షాక్, పడిపోయినాడు. వీడికి నేర్పించున్నాం, అర్థమైంది వీడికి కరెంటు షాక్ కొట్టిందని. వెంటనే పరిగెత్తి పడిపోయిన మెడలో నాడి చూస్తే నాడి తెలియలా. అక్కడికక్కడే పడుకోబెట్టి 20 సార్లు గుండె నొక్కితే లేచి కూర్చొని ఏమైంది నాకు అన్నాడు. నీ గుండె ఆగిపోతే ఆడిచ్చిన అన్నాడు. ఒక ఎక్స్పీరియన్స్ దాదాడు జీవితంలో 100 మందికి చెప్పుకుంటున్నాడు నేను బతికించినామని. అలాంటి విద్యలు జనానికి నేర్పకపోతే ఎలా అంటున్నా. మేము 2008-9 ప్రాంతంలో ప్రభుత్వంతో కోఆపరేట్ చేసినప్పుడు మేము అడిగినాం ప్రభుత్వాన్ని, అయ్యా ఆర్ఎంపీలు అందరూ కూడా ఒక రకంగా లేరు, ఆర్ఎంపీలు ప్రజలంటే ప్రేమ ఉండేటోళ్ళు ఉన్నారు, కార్పొరేట్ల దగ్గరికి కేసులు పట్టుకెళ్ళి కమిషన్లు తీసుకునేటోళ్ళు ఉన్నారు. మేము ఈ మొదటి గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి మేము మాట్లాడటం లేదు. వాళ్ళ దగ్గరికి కమిషన్లు ఇవ్వడానికి పోతున్నారంటే ఆడు పిలిస్తేనే కదా పోతున్నారు. వాళ్ళు డిన్నర్లో పెడతారు, వాళ్ళ హాస్పిటల్ మీద కూర్చోబెట్టి మీటింగ్లు పెడతారు. అట్లా ఏమో వాళ్ళైతే కేసులు పట్టు రావాలా, వాళ్ళందరూ పోవాలా. ఎట్టబోతారు? నువ్వు కేసులు పిలుచుకొచ్చుకుంటుంటే అది ఒక అరాచకమైన పని, అది కార్పొరేట్లు చేసి తప్పుడు పని. ఆ పని వాళ్ళు చేయకూడదు, ఇల్లు చేయకూడదు. కానీ మేమన్నది ఏంటంటే మీకేం ఇంట్రెస్టు వీళ్ళందరి మీద, గ్రామీణ వైద్యుల మీద అడిగినాం గవర్నమెంట్ని. వీళ్ళ ద్వారా మేము ప్రజల ఆరోగ్యాన్ని భద్రపరచుకోవాలనుకుంటున్నాము అంటే మీరు ఈ కన్సల్ట్ సంస్థలు ఉన్నాయి, ఐఎంఏ కానీ అపనాని కానీ, లేదా మీ తెలంగాణలో ఉంటుంది నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ఇట్లతో మాట్లాడండి. మేము వాళ్ళకి మందుల సంగతి నేర్పము, జబ్బుల గురించి నేర్పిస్తాం. ఏ జబ్బులు చిన్నవి వాటిని గ్రామం లెవెల్లోనే మీరు పరిష్కరించడం సాధ్యం అనేది ఒక సెట్టు. ఏవేవి పెద్దవి వాటిల్లో మీరు ఏళ్ళు పెట్టకూడదు, ఈ సెట్టు 2 నేర్పిస్తాం. మేము సిలబస్ చేసి ఇచ్చినాం, అందులో నాకేం తప్పు కనపడలా. చిన్న వైద్యాల కోసము పెద్ద డాక్టర్ల దగ్గరికి పోకూడదు, పెద్ద వైద్యాలని చేతగానోడు చేయకూడదు. చేతగానోడు ఆడు ఆర్ఎంపీ వాడైతే ఆర్ఎంపీ చేయకూడదు. నేను ఎంబీబీఎస్, నాకు చేతగాని వైద్యం న్యూరో సర్జరీ, నేను తలకాయ పగలగొట్టకూడదు, నాకు చేత కాదు. నాకు చేత అయితే చేయొచ్చు. ఎంబీబీఎస్ వాడు ఏ స్పెషాలిటీ వైద్యమైనా చేతనవద్దు నిరూపించుకుంటే చేయొచ్చు. ఎంబీబీఎస్ అంటే అర్థం అది. ఇంకా కొంతకాలం పోతే చట్టం అట్లా ఉండదు. ఎంబీబీఎస్ వాడు ఏం చేయటం లేదు, సూది లేయటం తప్పని వస్తుంది చట్టం. మేము చదివినప్పుడు ఆ చట్టం లేదు కాబట్టి నేను హార్ట్ ఆపరేషన్ కూడా చేయగలిగిన 2000 దాకా. ఎంబీబీఎస్ వాడు ఎవడు చేస్తాడు, ఇప్పుడు ఎవడు చేయనిస్తాడు? ఇప్పుడు చేసే సమస్య లేదు, చరిత్ర అది. 16 స్పెషాలిటీ చేయగలిగిన నాకు అడ్డమేవుడు వల్ల. ఇప్పుడు చేయటంలా జనంలో ఆలోచనలు మారిపోయినాయి. తలకాయ నొప్పి వస్తే డైరెక్ట్గా ఎంఆర్ఐ వెళ్తున్నాడు, మా దగ్గరికి ఏం రాడు. గుండెలో చురుక్కు అంటే కార్డియాలజిస్ట్. అరే నీ హార్ట్ అటాక్ చురుక్కు అని రాదు, అది మా అందరికీ తెలుసు. చురుక్కు అని వచ్చేది కండరం నొప్పి. అడుగుతాం మేము, ఎక్కడ నీకు నొప్పి అంటాం. చురుక్కు అంటుంది సార్. ఒక ఏళ్ళతో చూపిస్తాను అడుగుతాం, ఇట్ట నొక్కి ఇట్ట అన్నాడు అనుకో, ఒక్క చోట పాయింటెడ్గా నొప్పి కానీ చెస్ట్ మీద చూపిస్తే అది గుండె నొప్పి కాదు, ఫండమెంటల్ పాయింట్ అది. ఇట్లా పెడతాడు చెయ్యి, గుండె జబ్బు అయితే ఇట్లా ఎంతసేపు అడిగినా ఇట్లా పెడతా ఉంటాడు. అది మంటలాగా వస్తుంది, బరువు ఎత్తినట్టు వస్తుంది, లేదా బెగిదీసినట్టు వస్తుంది. ఈ 3 రకాలుగానే వస్తుంది. ఇక్కడైనా వస్తుంది, పైపొట్లైనా వస్తుంది, ఎడం పక్కైనా వస్తుంది. ఎడం చేతికి, ఎడం దవడకి, ఎడం భుజానికి పోతుంది. క్లాసికల్ బిహేవియర్ ఇది. అన్నిట్లో అందరిలో ఉండదు క్లాసికల్ బిహేవియర్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంత క్లాసికల్గా ఉండదు. ఏమైనా హార్ట్ అటాక్ ఎట్లా వస్తుందో ఆ లక్షణాలు నేర్పడం చాలా సులభం. నేను అందరికీ నేర్పాలి. అది
మేము పిల్లలకి నేర్పిస్తున్నాం. వాళ్ళకి రాదు హార్ట్ అటాక్, వాళ్ళ అమ్మనాన్నలకు రావచ్చు. వస్తే వెంటనే బతికించాలంటే ఆ పిల్లడికి వస్తే బతికిస్తాడు, మా దగ్గరికి వచ్చిందా కూడా బతకడు. ఫండమెంటల్స్ విషయాలు ఆరోగ్యానికి సంబంధించి కానీ డిసీజులో బేసిక్ విషయాలు కానీ ప్రజలందరికీ నేర్పించాలనేదే మా యొక్క అభిప్రాయం. మూఢనమ్మకాలు ఎంత నష్టం జరుగుతుందో చెప్పనక్కర్లేదు. ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తా. మా ఫ్రెండ్ ఒకడు మంచి భక్తుడు వెంకటేశ్వర స్వామికి. వాడు ఆ భక్తితో ఆపరేషన్ థియేటర్లో నిలువెత్తు బొమ్మ పెట్టుకున్నాడు. వాడి ఇష్టం, వాడి ఆపరేషన్ థియేటర్. రోజు దండం పెట్టి ఆపరేషన్ చేస్తాడు, అది కూడా వాడి ఇష్టం. ఒకరోజు ఎన్ని ఆపరేషన్ చేసుకున్నాడు ఒకడు వచ్చాడు. ఈడు వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఈడు వెళ్ళి దండం పెట్టి బల్లెక్కి పడుకోండు. ఏం పడుకున్నాడు పేషెంటు? నాకు ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు, ఇదంతా వెంకటేశ్వర స్వామి పని అనుకున్నాడు. ఈ డాక్టర్ వెనకొచ్చి, మా డాక్టరు నమస్కారం పెట్టి వెంకటేశ్వర స్వామికి ఈ ఆపరేషన్ బాగా జరిగేటట్టు చూడు అని వాష్ చేసుకోవడానికి పోయాడు. వాష్ చేసుకుని లోపలికి వచ్చే లోపల పేషెంట్ మాయమైపోయాడు. ఎందుకు పోయిండాడు? ఆపరేషన్ చేయాల్సింది వెంకటేశ్వర స్వామి కాదు, డాక్టరు. డాక్టర్ ఆపరేషన్ చేయాల్సి వస్తే వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పినట్టు నేను భయం వేసి వెళ్ళిపోయిండు. లేవా మా వాళ్ళకి నమ్మకాలు మాత్రం? విజయదశమిలో సామాన్లన్నీ బయట మారేసి బొట్లు పెట్టుకోండి అయ్యా, ఎట్ట పట్టుకెళ్ళి ఆపరేషన్ చేస్తారంటే మీరు ఒప్పుకుంటారా? అర్జున్ రెడ్డి దిక్కుమాల సినిమాలో వాడు తాగి ఆపరేషన్ మధ్యలో కింద పడతాడు, నర్సు పూర్తి చేస్తుంది. ఒప్పుకుంటారా మీరు? క్రిటికల్గా చూడటం ఎప్పుడు నేర్చుకుంటాం మనం? ప్రతి ఒక్కదాన్ని క్రిటికల్గా చూడాల్సిందే, చూసి మొత్తం సంస్కరణ చేయాల్సిందే. మనకేం ముందే ఏర్పరచుకున్న అభిప్రాయం అక్కర్లేదు, నాకు కూడా అక్కర్లేదు. ఐ ఆమ్ కన్సర్న్డ్ అబౌట్ ది హెల్త్ ఆఫ్ మై పీపుల్. మొదట నా జనం, ఆ జనంలో నేను భాగం. తర్వాత నేను డాక్టర్ని, తర్వాత నువ్వు గ్రామీణ వైద్యుడు, తర్వాత నువ్వు స్పెషలిస్టు, అంతే. అలా మనం చూసినప్పుడు తెలంగాణలో ఆరోగ్యం సాధించాలంటే ఏమేం చేయాలో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. రికమెండేషన్లు ఉన్నాయి. నేను అంటున్నా, ఈ ఆర్ఎంపీలు పిఎంపీలు అందరూ ఘోరాలు చేస్తున్నా అంటున్నారు. నిజమే, కొంతమంది ఘోరాలు చేస్తున్నమాట నిజమే, నాకు తెలుసు. కానీ చాలా తెలివిగల వాళ్ళు కూడా ఉన్నారు, అందులో చూసి చేసేటోళ్ళు ఉన్నారు. నేనే చేయమని చెప్పను, నేనే చేయబట్టి నేర్పను కూడా. వాడికి ఎంబీబీఎస్ సీట్ వచ్చిండు, ఎంత పెద్ద డాక్టర్ అయి ఉండేటోడు, వాడి పేదరికంతో రాలా వాడికి. అందుకనే నేను అనేది ఏంటంటే, వీళ్ళందరినీ గుండు గుర్తుగా ఎత్తేయాలంటే కుదరదు. ఫ్యామిలీ డాక్టర్ అనే కన్సెప్ట్ మన దేశంలో లేకుండా పోయింది. నా ఎంబీబీఎస్ డాక్టర్లందరూ ఫ్యామిలీ డాక్టర్ల కింద మారితే, గ్రామాల్లో ఉన్న వార్డుల్లో ఉన్న నా జనానికంతా సరైన వైద్యం సక్రమంగా ఇవ్వడానికి బాధ్యత నా ఎంబీబీఎస్ డాక్టర్లు తీసుకుంటే నెక్స్ట్ మినిట్ ఆర్ఎంపీలు మాయమైపోతారు. నాకేం ప్రాబ్లం లేదు వాళ్ళు మాయమైతే. అప్పుడు నా డాక్టర్లకి ఈ వైద్యం నేర్పించి పంపాలి. నాకు ఎందుకు? డిగ్రీ ఇచ్చి పంపిస్తే కాదు, వైద్యం నేర్పించి పంపాలి. ప్రజలతో మాట్లాడడం ఎట్లా నేర్పించాలా, కమ్యూనికేషన్ నేర్పాలి, ప్రజలతో ప్రేమగా ఉండటం నేర్పాలి, ప్రజలను నమ్మేటట్టు ఎడు చేసుకోవాలో నేర్పాలి. ఇవన్నీ కూడా వైద్య విద్యలో బాగా నేర్పాలి. చిన్న చిన్న జబ్బులు, ఇందాక చెప్పిన కంట్లో నలకలాంటిది కాదు, చిన్న గాయం అవుతుంది, కొంచెం పెద్దదైతే కుట్లేయటం. గ్రామాల్లో ఎవడో నేర్చుకుంటే మంచిదే కదా. ఇందాక చెప్పిన జ్వరాలు లాంటి విరేచనాలు వస్తాయి, నీళ్ళ విరేచనాలు. నువ్వు ఓఆర్ఎస్ లాంటిది కలుపుకొని తాగితే తగ్గిపోద్ది. 180 మంది వైరల్ డయేరియా వచ్చాయి. ఇలాంటి 80% జబ్బులు మేము చాలా పూర్తి కేటగరైజేషన్ చేసినాం. దాన్ని కంప్లీట్ రియేటైజ్ ఉంది దాని మీద. 5% రోగాలకే ఫైనల్గా స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్ట్ అవసరమవుతుంది. అన్ని స్పెషాలిటీస్ దానికోసమే. అట్లా మనం వాడుకోవడం కానీ మొదలెడితే స్పెషలిస్టుల్ని ప్రాపర్గా వాడుకున్న వాళ్ళు అవుతాం. జనరలిస్ట్ అనేటోళ్ళు ఉంటే మిగతా కేసులన్నీ ఫిల్టర్ చేసి పడేస్తారు. దేశానికి లక్షల కోట్ల డబ్బులు మిగులుతాయి. ఈరోజు అట్లా లేదు. చిన్న ప్రాబ్లంకి పరిగెత్తున్నాం. ఇందాక నేను చెప్పిన చురుక్కున్నాడు డాక్టర్ దగ్గరికి పోతే ఆయన స్పెషలిస్టు, ఆయన మిస్ కావడానికి వీల్లేదు కాబట్టి ఈసీజీ తీస్తాడు, ఇంకో ట్రెడ్మిల్లు, ఇంకా యాంజియో, మొత్తం 10-15 వేలు టెండర్ పడుతుంది. ఏం చేయాలి ఆయన పాపం? ఆయన మిస్ అయితే తిడతావు కదా, నువ్వు తిట్టుకుని ఉండాలంటే అన్నీ చేయించాలి కదా. ఆయన ఆర్గ్యుమెంట్ కరెక్టే. మరి 40,000 దాటినట్టు ఎవరికైనా గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాలు సన్నబడే ఉంటాయి. అదిగా సన్నబడింది అంటాడు. మరి ఏం చేయాలి సార్ అంటావు నువ్వు, ఎడలకు తెచ్చుకో అంటాడు, చేయి సార్ అంటావు, 1,00,000 తెచ్చుకో అంటాడు. ఏం చేయాలి పాపం? ఆయన సమస్య అయింది.
ఒకటి సన్నబడిందో, 2 సన్నబడిందో, 3 సన్నబడినాయో, సన్నబడ్డాక మళ్ళా సన్నబడకుండా ఉండడానికి స్టెంటులు పెట్టాలా? ఇండియా స్టెంట్ కావాలన్నా, ఫారిన్ స్టెంట్ కావాలన్నా అడుగుతాడు పాపం. మీరందరూ ఫారిన్ స్టెంట్ కావాలంటారు. ఫారిన్ స్టెంట్ 1,30,000, ఇండియా స్టెంట్ 30,000. ఏ కార్డియాలజిస్ట్ అని అడగండి, ఏ స్టెంట్ అని ఒకే రకంగా పనిచేస్తుంది. నీవు లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, నీ అలవాట్లు మారకుండా, పొగ తాగడం, సారాయి తాగడం, లావుగా మారడం, షుగరు, బీపీ లాంటివి కంట్రోల్ చేసుకోవడం, టెన్షన్ లేకుండా బతకడం, ఈ దిక్కుమాల పనులన్నీ నువ్వు చేయకుండా ఇప్పుడు సెంట పెడితేనే బతుకుతాను. ఇది నేర్పాలి కదా లైఫ్ స్టైల్ గురించి. ఇది నేర్పితే కదా స్టెంట్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నీకు ఇండియా స్టెంట్కి ఫారిన్ స్టెంట్కి ఏం తేడా వస్తుంది? నువ్వు బతకవైతే 10 ఏళ్ళు తర్వాత 10 ఏళ్ళకి ఏ స్టెంట్ అయినా పనిచేస్తుంది. 1,30,000 ఎందుకు పెట్టాలా? 3 స్టెంటులు తగిలిస్తే 3 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. ఇవన్నీ ఎక్కడ చర్చ జరగాలండి? ముందు మాలో జరగాలి, మీరు జరగాల. అందుకని మేము టెన్షన్లో చేస్తున్నాం. డాక్టర్లు ఆత్మహత్యలు ఎక్కువ మిగతా వాళ్ళకంటే. ఈ సినేరియోలన్నీ మనం సీరియస్గానే పరిశీలించాలా, మార్పు చేయాలా. ఈరోజు ఆర్ఎంపీ డాక్టర్లు అనేటోళ్ళు, గ్రామీణ వైద్యులు అనేటోళ్ళు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ వృత్తిలోకి దించడం లేదో. అందరు ఎంబీబీఎస్ చేయించుకుంటున్నారు. వాళ్ళకి తెలియదా ఈ ఆర్ఎంపీ వ్యవస్థ కొన్నాళ్ళకి పోతుందని? వాళ్ళకి తెలుసు. ఎప్పుడు పోతుంది అంటున్నా? క్వాలిఫైడ్ డాక్టర్లని వైద్యం నేర్పించి ప్రాపర్గా ప్రజలకు అందుబాటులో పెట్టండి. ప్రభుత్వం వాళ్ళు ఆటోమేటిక్గా డిసప్పేర్ అవుతుంది. అదొక్కటే సరైన మార్గం. దాంతోపాటు చేయాల్సింది, కార్పొరేట్లు వీళ్ళు ఎవరు ఏం చేయలేరు, వాళ్ళే దేశాన్ని నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళని కట్టేలు చేయడానికి పౌర సమాజాన్ని సెన్సిటైజ్ చేసి ఒత్తిడి చేయడం మరో పక్క చేయాలా. సిజేరియన్లు తగ్గించడం మీ జన్మకు తరం కాదు, సాధ్యం కాదు అది. పైగా ముహూర్తం పెట్టుకొని వస్తున్నారు వాళ్ళు. ముహూర్తం పెడితే ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. మీ అప్పనాయన కూడా బతుకుతున్నాడు. ఇంకెట్ట మీరు తగ్గిస్తారు దాన్ని? దాన్ని అనుకున్న కారణాలను తొలగించండి, ఆటోమేటిక్ సిజేరియన్ తగ్గుతుంది. ఆడపిల్లలు కనాలి, మీరేం కనరు. కన్యామి నేను కన్నంటుంది, మీరేం చేయలేరు. అటువంటి దుస్థితిలో ఉన్నాం ఈ రోజున. ఏది సైంటిఫిక్, ఏది అన్సైంటిఫిక్ నేర్పడం మన పని, జనాన్ని ట్యూన్ చేయడం మన పని. మీరు ఎన్నేళ్ళు చెప్పలేదండి ట్యూబెక్టమీలు కాదు వెసెక్టమీలు చేసుకొని? ఎవడు చేసుకుంటున్నాడు? వ్యాసెక్టమీ చేసుకుంటే మగతనం తగ్గుతుంది ఇక్కడ ఫిక్స్ అయింది. చేసుకుంటే ఏం కాదులని నచ్చ చెప్పాలి, అప్పుడు వ్యాసెక్టమీ జరుగుతాయి. వ్యాసెక్టమీ 5 నిమిషాలు అయిపోద్ది, ట్యూబెక్టమీ 15 నిమిషాలు పడుతుంది. ట్యూబెక్టమీ అంటే పొట్ట లోపలికి వెళ్ళాలి, వ్యాసెక్టమీ బయట చేస్తాం, రిస్క్ తక్కువ. తిరిగి దాన్ని రివర్స్ చేయాలంటే వ్యాసెక్టమీ తేలిక, ట్యూబెక్టమీ కష్టం. ఇన్ని ఉన్నాయి సైంటిఫిక్ డేటా. వాడు బుర్రకెక్కల. బుర్రకు ఎక్కిస్తే కదా ఇవన్నీ మనం చేయాల్సింది. అది చేస్తే పరిష్కారాలు దొరుకుతాయి. నేను కొన్ని సూచనలు మీకు చెప్పినా ఆలోచించండి మీరు. నాకు తెలియని ఇంకా చాలా ఉండొచ్చు. టైం ఎక్కువ ఉంటే ఎక్కువ మనం చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది.